అరే మను, లేచినవారా? నేనెందుకు లేస్తానే? నువ్వు లేవంది నేను అస్సలు లేవా. అరే పంది, నేను ఇవాళ కాలేజ్ కోనరా, మా దోస్తులు ఎవరు పోతలేరు. దోస్తులు పోకపోతే ఏంది? డాడీ నిన్ను దించేసేస్తా అని చెప్పిండు కదా. నా గురించి నీకెందుకురా, నువ్వు లేవు. నువ్వు పోతానే నేను పోతా. అరే డాడీ నన్ను తిడతాడురా, నేను చేయబట్టి నువ్వు పోతలేవని. నువ్వు ఏవట్టే నేను పోతలేను. నేను లేవ్వా అంటే లేవా. ఓ పోరగాన్లు, లేచిండ్రా లేదా ఇంకా? మిన్ను, మమ్మీ సీరియస్ అయినట్టుంది. అమ్మా అదైతాంది, ఎంతసేపు అంటారు? నువ్వే కదా మమ్మీ ఇవాళ కాలేజ్ కోనంటే సరే అన్నావు. కాలేజ్ కోనంటే సరే అన్నా, 11 దాకా 12 దాకా వండమని చెప్పినా నేను. అరే దున్నపోతాడా, లేవురా, మామ తిడుతుంది. నిన్ను తిడితే నన్ను లేపుతావేందే నీ అవ్వ? అరే మొద్దు మొక్కలారా, లేచి తొందర మొక్కలు కడిగి బయటకు తాగుండ్రి. ఏమైంది మమ్మీ? మీ అయ్య ఆడ నన్ను తిడుతున్నాడు, మీరు లేస్తలేరని. ఆడ కూర్చున్నాడు పేపర్ పట్టుకొని, 5 నిమిషాలల్లా మిమ్మల్ని తోలుకరమ్మన్నాడు. తొందర లేస్తారా, మూతి పనులు రాలగొట్టాను ఇద్దరి. 5 నిమిషాలలో వస్తాం మమ్మీ. ఏయ్ బాత్రూంలోకి నేను ఫస్ట్ పోతా. ఆల్రెడీ పోయినా. పంది మొక్కపోడు లేటుగా లేస్తాడు, మళ్ళీ బాత్రూంలోకి నేను పోయే టైంకే పోతాడు. అయిందా లేదా? అవుతుంది మమ్మీ, ఫస్ట్ బ్రషింగ్ చేసుకుంటా. ఆ బర్రెది పక్కకు కూర్చొని ఎన్ని ఎక్కిస్తాందో, ఇంకా నేను పోయాడ నిల్చోవాలి, లేకపోతే నా మీద అన్ని చాడీలు చెప్తుంది. అబ్బా కడుపు అంతా సాప్ అయిందిరా. ఇంకా అది షాయ కమ్మగా పెట్టలేదు కానీ కమ్మగా పెడితే ఇంకా సాప్ అవుతుండే. ఏదోటి తీయే, మళ్ళీ దాన్ని ఏమన్నా అంటే వరుతుంది నా మీదికి. సపడే కూసో, సాయి తాగినావు కదా. సపరేకి ఎట్లా కూర్చోమ్మంటావురా? షాయ తాగినా కడుపు ఖాళీ అయింది, ఏదన్నా ఒకటి పడేయద్దా కడుపులా? టిఫిన్ చేసిందా లేదా? ఓ అవ్వా, ఓ అవ్వా. ఎన్నిసార్లు చెప్పిన ఇప్పటికి నేను? నన్ను అవ్వ అని విలువకని, నాకు పేరున్నది, పేరు పెట్టి విలువ చెప్తున్నా. అంత మంచిగా రెస్పెక్ట్కి ఇచ్చి అవ్వ అని పిలుస్తాడు. అవ్వ అంటే తల్లి. నా పేరు శృతి, శృతి అని విలువ, లేకపోతే విలువనే విలువకు నన్ను. రోషానికి ఏం తక్కలేదు. ఎందుకంత బీపీ లేపుకుంటానవే, మేము చూడు ఎట్లున్నామో. గందుకే సాయద అయినాక మంచిగా పోయి రావాలి, పోకపోతే గట్లనే ఉంటుంది కోపం రోజంతా. దీనికి ఎప్పుడు దొడ్డిగోలని థూ. అంటే నేను కోపంగా ఉంటే నేను దొడ్డిగోలే అన్నట్ట. ఛీ, ఇప్పుడు నేను పోయినా అన్నట్టు. ఏమై అడుగురా, అడుగుతా అంటివి. టిఫిన్ అట్ట పెట్టే అమ్మకు. పెడతా, ఎందుకు పెట్టా? టిఫిన్ పెట్టకపోతే ఊకుంటుంది అనుకుంటానవా? మొత్తం ఊరంతా బదనాం చేసేస్తుంది టిఫిన్ పెట్టలే నా కోడలని. నేనెన్నడు చేసిందే? మంచిగున్నావు నా కొడుకు, అన్ని నీతులు సాడీలు చెప్తాను. మొన్న ఏం చేసినావు నాకు తెలియదు అనుకుంటానవా? నా దోస్తు చెప్పింది నాకు, దానికి ఏం చెప్పినావు పోయి? నేను మీ దోస్తుకి ఏం చెప్పలేను కానీ నువ్వు నీ దోస్తుకి చెప్పినావు. నీ దోస్తు నా దోస్తు ఇద్దరు దోస్తులు, అది దానికి చెప్పింది, నా దోస్తు వచ్చి నాకు చెప్పింది. ఏం మాట్లాడుతున్నావే, ఒక్క ముక్క అర్థమైతే లేదు. నీకు అర్థం కాదు, అర్థమయ్యేటోళ్ళకి అర్థమైతే చాలు. నేనేం చెప్పలే. ఇప్పుడు ఎందుకే గవన్నీ? మనం తిండి పెడతలేమని మన పరవంతా బజార్లకు ఈడుతాంది మీ అవ్వ. ఒకసారి అడుగు, ఏం చెప్పిందో చెప్తుంది నీకే. ఏం చెప్పినవే అమ్మా? నేనేం చెప్తారా కొడుక, ఏం చెప్పలే. ఇగో టిఫిన్ తిన్నావా అత్తమ్మ అని అడిగింది. అడిగితే ఏదో ఒకటి తిన్నా అని చెప్పచ్చు కదా. నాకు అబద్ధాలు చెప్పుడు రాదు. తినలేదు, ఆ కోడలిది వంట అయ్యేసరికే నేను లూజు బల్లి వక్తాంది అని చెప్పిన. ఏం పాడైంది గాయంతో, ఎందుకంత కోపం? ఏం కోపం అట, ఏం చెప్పిందో చెప్పన్నా? నా కోడలు రోజు టిఫిన్ చేయది, ఏం చేయది, ఇంత కూడు వండడ వారెత్తది నా కొడుకు ముఖానికి నా ముఖానికి, గదే తిని బతుకుతానమని చెప్పిందట. రోజు 3 పూటలు తింటుంది. ప్రొద్దున టిఫిన్లు, మధ్యాహ్నం 2 కూరలు కావాలి, పప్పు కావాలి, పెరుగు కావాలి, ఇంకా అంచుకు పాపడాలంటది, సల్లమిరపకాయలు అంటది. మళ్ళీ రాత్రికి అమ్మగారికి జొన్న రొట్టె కావాలి, మళ్ళీ వేడి వేడి కూర కావాలి. మధ్యలో ఇక ఛాయలు, స్నాక్స్లు, రికామ్ ఉండదు నోరు. మరి ఇవన్నీ తిన్నా అని చెప్పుడు కూడా అవసరం లేదు. టిఫిన్ తిన్నా అని ఒక్కరోజు చెప్తే ఏమవుతుంది? మరి నువ్వు ఆ రోజు ఎందుకు వేయలేవే టిఫిను? ఒక్కటంటే ఒక్కటే రోజు, పండుగ కదా, ఊడుసుడు తుడుసుడు ఇవన్నీ ఉండే అని చెయ్యలే. తిన్నాక పూజ ఎట్లా చేస్తుందని చెయ్యలే. పండుగ పూట కూడా నోరు కట్టుకున్నాడు తెలనే తెలియదు మీ అవ్వకు. ఏగ ముసలిదే పాపం, ఎట్లుంటుంది చెప్పు. ఏం ముసలి నేనే ముసలిదాన్ని అయితట్టున్నా చేసి. ఆమెకేమన్నా షుగర్ ఉన్నదా, బీపీ ఉన్నదా తిని గోరీలు వేసుకోనీకి? సరే ఇప్పుడైతే టిఫిన్ పట్టుకురాపో. ఏం టిఫిన్ చేసినావే? నీకు ఏది చేసినా వేస్టే, ఏది చేసినా ఏం తినలే అని చెప్తావు. గందుకే మళ్ళీ ఉప్మానే వారేసిన. తిను. చీని ఉప్మా పాడగాను,
లట్టి ముద్ద వేసి పెడుతుందిరా ఉప్మా. ఓ కరం వస్తుంది తిందామంటే. అందులో ఆవాలు లేవు, జీలకర్ర లేదు, పప్పు లేదు, కలేమాకు లేదు, మన్ను లేదు, దుబ్బ లేదు. నీళ్ళు ఇంత ఎసరు పెడుతుంది, ఉప్పు వారబోతుంది, నూనె వేసి రవ్వ వారెత్తుంది. అవ్వ అవ్వ అవ్వ, ఏంది ఎసరు పెట్టి ఉప్మా రవ్వ పోతానన్నా? మీ ఓళ్ళు గట్లనే వేసుకుంటారు కావచ్చు ఉప్మా అంటే. మా ఇంట్లో గట్ల వేసుకోమవ్వ. అలా కనీసం జీడిపప్పులు కూడా వేయాలి. నీకు ఇంకా జీడిపప్పులు వేసి పెడతానే, జీడిపప్పులు. మా పోరగాన్లు చదువుకునే పోరగాన్లు, వాళ్ళకి వేసి పెడతా కానీ నీకెందుకు పెడతానే? మొన్న చూసినారా, దానికి దాని పిల్లలకేమో మంచిగా జీడిపప్పులు వేయించి మీద పోసుకొని తింటాను ఉప్మా మీద. నాకేమో వట్టి ఉప్మానే వారేసిండ్రు. అవునే గట్ల చేసినావా? ఏ జీడిపప్పులు కాదండి, పల్లీలు. పల్లీలు వేయించినవి ఉండి అట్లనే పోతాన్నాయని మీరు ఇన్ని పోసినా ఎవరు తింటలేరని, మీ అమ్మకు పండ్లు నొప్పి పెడతాయని పల్లీలు పోయలే, దానికేందో అనబడితిరి. అమ్మ అమ్మ అమ్మ, జీడిపప్పులు వేయించుకొని పోసుకొని తిన్నారు ఉప్మా. నాకేమో ఏం చేయలే, వట్టిగా వారేసింది. ఇప్పుడేమో పల్లీలనా అబద్ధాలు చెప్తాంది. అవురా, మరి ఇన్ని జీడిపప్పులు బాదాములు ఇన్ని తెప్పించి మరి అమ్మకు నవ్వుల రాదని ఏంచి పొడి కొట్టిస్తే ఏమవుతుందిరా? మా కొట్టిద్ద తీయ అమ్మ, నేను తెస్తా సాయంత్రం. ఓవా ఇన్నావు కదా, ఇంత పొడి కొట్టియు. శంషతోటి రోజు శంష తింటది. నాకేడా పని పాట లేదనుకుంటానరా? ఈ పనులకే వస్తానా అంటే ఇంకా ఏంచి పొళ్ళు కొట్టుకుంటూ కూర్చో అన్నా మీకు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినాక చేసి నువ్వే. నేను ఏదంటే అది చేసేయాలే. నాకు పెన్షన్ వస్తుంది, అర్థమవుతుందా? వట్టిగా కాదు నేను చేసేయమనేది. ఈ పెన్షన్ ఇస్తే నాకేమన్నా రూపాయి ఇస్తానవా అత్తమ్మ? నా పిల్లలకేమన్నా ఇస్తానవా? అవన్నీ నీకెందుకే? దాని పెన్షన్ గురించి నీకెందుకు? అది నా తల్లి, వండి పెట్టాలి మనం, గంతే మన బాధ్యత. వండి పెడుతున్నా, నేను వండే కాడికి వండుతా. ఇక ఎక్స్ట్రాలు చేయమంటే నువ్వే చేసుకో. బర్రెముఖది పెన్షన్ అట పెన్షన్. దీని పెన్షన్ ఎన్నడో నాకు రూపాయి ఇచ్చినట్టు మరొక్క చీర కొనుక్కోవే అని ఇంతవరకు రూపాయి చేతిలో పెట్టలేదు. మరి నీ పిల్లలకేమన్నా కొనియే అని కూడా ఇయ్యది. దీనికట నేనట సాకిరి అన్నట. బాదం పప్పులు జీడిపప్పులు వేయించి పొడి కొడితే మింగుతుందట. ఏమవుతుంది మింగకపోతే? పానం పోతుందా అని? పెన్షన్ అంతా పట్టుకపోతుంది, బిడ్డకి ఇచ్చేస్తుంది. లేకపోతే నెలకోసారి వస్తుంది, పెన్షన్ అంతా పట్టుకొని పీకుతుంది. చేసేదేమో మేము, పెన్షన్ ఇచ్చేదేమో దానికి. పిల్లగాళ్ళని లేపిందారా? అగో అగో, ఎట్లా స్టార్ట్ చేస్తుంది మళ్ళా కొట్లాట. ఈయన మర్చిపోయిండు, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ముసలిది. దీనికి ఏం పని మునిగింది? ముందట వచ్చి సోఫాలో కూర్చుంటుంది, కథం కొడుకు బత్తులు పెట్టుకుంటా కూర్చుంటుంది. అవ్వా ఏందండి? అలా నువ్వు 5 నిమిషాలలో ఇక్కడికి తీసుకురామన్నా, తీసుకొచ్చినావా? మీ అమ్మ ఏది చెప్తే కదా విను నువ్వు. రాక మంచిగానే ఉన్నావు, మళ్ళీ సీరియస్ అవుతావు. అబ్బా అబ్బా అబ్బా, మొగుడిని ఎట్లా ఎదిరించి మాట్లాడుతుంది ఇది. కొడుక నువ్వు పేపర్ చదువుకోరా, ఇంగ్లీష్ పేపరు. ఎవ్వరు చదవరు ఇంట్లో, నేను నువ్వు తప్పితే. ఈ అమ్మ ఈ పేపర్ మొత్తం వేస్ట్ చేస్తాను, ఇంగ్లీష్ పేపర్ వేయించుతానా? నడు అలా రమ్మని పోనాడు. ఈ సంగతి చెప్తా, ఒక్కొక్కరి సంగతి. నడు రమ్మని పో. ఓ పోరగాన్లు లేచిండ్రా లేదా? ఈ దరిద్ర పోరగాన్లు ఏబట్టి రోజు నాకు తిట్లయితున్నాయి. అగో చూడు ఎట్ట తిడుతుంది పిల్లగాన్లను. పోరగాన్లు అంటుంది, ఏందో అంటుంది. నా పోరగాన్లను ఏమంటుంది అనుకుంటా, నీకెందుకు ఎవ్వరేమో కదానా? మమ్మీ ఆడు చూడు ఎట్లా దాక్కున్నాడో. అరే ఇట్నాడు. నేనేం దాక్కోలే మమ్మీ, లేడీస్ ఫస్ట్ కదా, అందుకే అక్కని ముందు పోమన్నా. చూసిండ్రా నా కొడుకు ఎన్ని మంచి మంచి విషయాలు నేర్పించినా నేను. లేడీస్ ఫస్ట్ ఎక్కడైనా, అట్లా మర్యాద ఇయ్యాలి ఆడవాళ్లకు. నీకన్నా నయం నీ కొడుకు. లేడీస్ ఫస్ట్ అని మిన్ను ముందు నిల్చోబెట్టిండు. వాని ముండా, అదేదన్నా తినడానికి తెస్తే ఆడే ముందుకు వస్తాడు, అప్పుడు గుర్తుకు రాదా దానికి లేడీస్ ఫస్ట్? లేడీస్ ఫస్ట్ అట, ఇది నేర్పిందట. చెప్తుంది బాగా కథలు నీతులు. మంచిగైంది మంచిగైంది, దీన్ని జాడిచ్చి చంపురా. అరే ఇటు వచ్చి నిల్చోండి ముందుకు. నేను పట్టువో. వినబడుతుందారా? ముందుకట ఓన్రి. డాడీ డాడీ నాన్న అయితే మమ్మీ మమ్మీ అని ఒక్కనాడు గలవరియరు. డాడీ డాడీ అని జపం చేసినట్టే ఉడతాడు పోరగాన్లు. ఏంది నా చేతులున్నది? పేపర్ డాడీ. పేపర్ డాడీ కాదు, న్యూస్ పేపర్ డాడీ అని చెప్పాలి. న్యూస్ పేపర్ డాడీ. అవికా వైన్స్ న్యూస్ పేపర్ డాడీ. చెప్పే నువ్వు కూడా చెప్పు, తెలంగాణ న్యూస్ పేపర్ డాడీ అని. తెలంగాణ అవికా వైన్స్ ఇంగ్లీష్ పేపర్ అని చెప్పుండ్రి పోరగాన్లు. ఏం చదువుతారు మీరు? బా ఇదైతే బాగా చదివిందిగా. నా మనవన్లు మనవరాళ్ళనే అంటది. బిడ్డ పిల్లలైతే రోజు ఇంగ్లీష్ పేపరే చదువుతాండ్రు. అమ్మ నువ్వు ఆగి ఎవరకు? ఈయనకి ఎప్పుడు నా మీదనే పెళ్ళాన్ని ఏమన్నాడు కానీ. అసలు మీకేమన్నా జీకే వస్తున్నదా? జనరల్ నాలెడ్జ్ ఏమన్నా తెలుసా మీకు?
మస్తు తెలుసు డాడీ నాకు. నేను మస్తు చదువుతా మా కాలేజ్లో. అరే అవులేగా, కాలేజీలలో చదివేటి మీ టెక్స్ట్ బుక్లు అవి వేరే. జనరల్ నాలెడ్జ్ గురించి అడుగుతున్నా. మస్తు చదువుతాడు అటు, మస్తు చదువుతాడు. మస్తు చదివితే నీకు ఎందుకు వస్తారు ఎవరా మార్కులు? ఆ? నీకు తెలుసా మిన్ను? కొంచెం కొంచెం తెలుసు డాడీ. కొంచెం కొంచెం తెలుసు కాబట్టే గిట్లున్నారు. కనీసం 10th 70% అన్న తెచ్చుకోలేరు. కొంచెం ఫీజు తక్కువ కట్టేటోని ఇంటర్లా ఇద్దరికిద్దరు 50% తెచ్చుకొని మునిగిండ్రు. వాళ్ళిద్దరు ట్విన్స్ కదండి, ఏదైనా సమానంగా షేర్ చేసుకుంటారు. అట్లనే 50-50 షేర్ చేసుకున్నట్టున్నారు 100కు. నువ్వు నోరు ముయ్యకపోయినావు అనుకో, గ్రూప్స్ నోటిఫికేషన్ పడ్డదట, పుస్తకాలు తెచ్చి చదివిపిస్తా. ఆహా, నేనేమన్నా అండి, ఆ పొరగాళ్ళని చదివి ఏం చెప్తాను ఎద్దులకెద్దులు. అమ్మో, నేనేమన్నా అంటే నన్ను చదవమంటాడు, నేను సపడే కూకుంటా. వట్టిగా చదివి ఇంటర్లు 10th డిగ్రీలు పాస్ అయితే ఏమొస్తుంది అనుకుంటాన్రా? ఏం రాదు వట్టిగా పాస్ అయితే. అమ్మ చదివింది డిగ్రీలు పీజీలు, ఏం చెప్తాంది? అట్టిగానే కూర్చుంటాంది. అట్టిగా పాస్ అయితే గట్లనే ఉంటుంది. దీని బర్రెదాన్ని నోట్ల చెప్పు పెడితే దీన్ని తీసి పొయ్యిలో అంట పెట్టాలి. పురాణాల గురించి మాట్లాడుతూ ఉంటే మధ్యలో నన్ను ఎందుకు పట్టుకొస్తుంది? ఇది పిల్లల ముందట నా ఇజ్జత్ తీస్తుంది. నాకు 50% రాలేదత్తమ్మ, 80% తోటి పాస్ అయినా నేను అన్ని డిగ్రీలు. ఏవే జాబు అత్తలేదు ఒక్కటి కూడా. ఎన్ని పరీక్షలు రాసినావు ఇప్పటిదాకా? ఒక్క జాబ్ అని నచ్చిందా నీకు? నుంచి వస్తుంది పొద్దుగా లేచిన కాడ నుంచి రాత్రి వండేదాకా నీకు చాకరీ చేసుకుంటూనే కూర్చోవాలి. సాయలు పెట్టాలి, టిఫిన్లు వేయాలి, అన్నం కూర వండాలి. నుంచి కొడతా జాబు. ఒక్కొక్కరు చూడిపోండి బయట మంచి అత్తలు వండి పెడితే కోడళ్ళు కూర్చొని చదివి జాబులు కొడతాండ్రు. గట్లా వండి పెట్టండి, పనులు చేయండి, నేను కూడా కొడతా. కొట్టే ముఖం అయితే నేను ఎప్పుడో వండి పెడదు. ఈ ముఖానికి అంత సీన్ లేదు కాబట్టి నేను వండుతలేను. ఓరే ముఖపు దానా, నీకు అంత సీన్ ఉంటే మరి నువ్వు కొట్టకేం చెప్తానవే? నా మీద ఎందుకు కొడిచి వస్తాను? నిన్ను మన సీఎం ఎవరో చెప్పు. మన సీఎం పిఎం డాడీ. మన సీఎం పిఎమా? ఆన్సర్ చెప్తానవా క్వశ్చన్ అడుగుతానవా? నరేంద్ర మోడీ డాడీ. అరే ఎవలేగా, మన సీఎం ఎవరని అడిగినరా? చీఫ్ మినిస్టరు. నాకు తెలిసి నరేంద్ర మోడీ డాడీ, గంతకు మించి నాకు తెలియదు. అవ్వా నువ్వు చెప్పే, నీకేం తెలుసు? అంటే అంటే ఏం అడుగుతున్నారండి మీరు? నేను ఇన్లేను క్వశ్చన్. ఇన్నది నేను చూసిన. ఇన్లే అని అబద్ధం ఆడుతుంది. మన సీఎం ఎవరు అని అడిగినా చెప్పు. నేను ఇన్ని చేసినా ఏం చేసినా ఎప్పుడు అత్తమ్మ నన్నే అంటది. నేను అసలు మీతో ఎవరితో మాట్లాడపోండి. అమ్మీ అమ్మా దానికి ఆన్సర్ రాక యాక్టింగ్ చేసి పీకింది. మీరు గిట్ట అట్లా పోయిండ్రు అనుకో, మీ మూతి పనులు రాలగొడతా. ఇటు తిరుగుర్రి. అరే నీకు తెలియదారా సీఎం ఎవరో? నాకు తెలితే నేను చెప్పను అవే. ఇప్పుడు ఎట్లరా మరి? ఇంకెన్ని అడుగుతాడో ఏమో డాడీ. డాడీ ఒక్క నిమిషం ఫోన్ తెచ్చుకోవచ్చా? నీకు ఫోన్ ఎక్కడిదిరా? మమ్మీది డాడీ. దేనికి ఫోన్? దేనికి? గూగుల్ చేసి ఆన్సర్లు చెప్తావా? గూగుల్ అస్సలు చెయ్య. ఇంకా గూగుల్ ఎందుకు చేస్తాం డాడీ మేము? మరి ఏం చేస్తారు? మీకు ఫోన్ ఎందుకు? చాట్ జీపీటీని అడుగుతారు, నాకు తెలుసు. చాట్ జీపీటీ గురించి నీకెట్లా తెలిసే నానమ్మ? నేను రోజు పేపర్ చదువుతలేనారా? నాకు తెలుసు, చాట్ జీపీటీలో అన్నీ వస్తాయి. మనం ఏది అడిగితే అది చెప్తుంది ఆన్సరు.